వాసు పెళ్లి చూపులు చూసావు, అమ్మాయి ఓకేనా? అప్పుడే ఓకే. మరి పాట పాడి ఆట ఆడించావు. మన పెళ్లి చూపులు ఆటపాట వరకేరా. అమ్మాయి బానే ఉంది కానీ సాయంకాలం. ఇంకా ఏం కానీ ఇప్పటికి 32 పెళ్లి చూపులు చూసావు, ఇందులో ఏ ఒక్క అమ్మాయి నచ్చలేదా? నాకు నచ్చిన దాన్ని నేను చేసుకుంటాను. నేను నచ్చితే అందరినీ చేసుకుంటాను. నీకెందుకురా? ఈవినింగ్ ఇంకో పెళ్లి చూపు ఉందిగా, అది కానీ చూద్దాం. ఇప్పుడు ఇలా సంగతి చూస్తారు. ఏయ్, ఎవరయ్యా మీరు? మంచి మూడ్లో ఉన్నప్పుడు బ్రేక్ డౌన్ చేశారు. సైడ్ కోసేస్తాను. సైడ్ కోస్తారా? లెఫ్టా రైటా? నోరు మీద కిచ్చా సార్, మీరు చాలా అర్జెంట్గా వెళ్ళాలి. మీరు వెంటనే వ్యాన్ రిపేర్ చేయకపోతే నేను చిక్కులు పడతాను. పడండి. మా మెకానిక్స్కి టైమింగ్ లేవనుకుంటున్నారా? మీరు కూడా గవర్నమెంట్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తే మా వ్యాన్ ఎవరు కాపాడతారు సార్? ఇది ప్యానా కాదా? మళ్ళీ ఏమన్నా అన్నావా సైడ్ కోసేస్తాను. అలాగే కోయండి, కానీ వ్యాన్ రిపేరు. ఈ డబ్బా వ్యాన్ రిపేర్ చేసే బదులు పాత ఇనప సామానికి కిలో లెక్కన అమ్మేయడం బెటర్. అంత మాట అనకండి సార్. ప్రస్తుతానికి మాకు ఈ వ్యానే దిక్కు, దీనికి మీరే దిక్కు. చిచి, ఈ డొక్కు వ్యాన్ మీద చేయాలంటే 2000 అవుతుంది. 2000? బాగా ఆలోచించి మరో మాట చెప్పండి సార్. 3000. మా ఫేస్ చూసి చెప్పండి సార్. 4000. నోరు మీద మీరు రేటుకి మాట పెంచితే ఆయన మాటకి రేటు పెంచుతున్నారు. అయితే మాత్రం ఇంత ఘోరం ఏ సెట్ లోనూ చూడలేదు. ఏయ్, అవసరాన్ని బట్టి రేటు మారుద్ది. అన్యాయం గిన్యాయం అన్నా అంటే సైలెన్సర్ పగిలిపోద్ది. వీళ్ళతో మీకు ఎందుకు గురు? వ్యాన్ సంగతి చూడండి. ఒరేయ్, మనం ఇక్కడ ఉంటే ఆయనకి డిస్టర్బెన్స్. రండి పక్క పోదానండి. 4000 మన కాడయ్యి. అబ్బా, ఎగ్గొట్టే డబ్బుకు బేరాలు ఎదుగురా. ఓహో, ఎగ్గుట్టే బేరమా? 3 చెడగొట్టినా భలే గిరాకీ దొరికింది. ఎవరది? నువ్వెక్కడి నుంచి వచ్చావురా బుల్లి రాజా? బండి ఒరిజినల్ ఉన్నపా? అరే రే రే, ఇంతకీ నీ పేరేమిటి? బాబుకి ఇంకా పేరు పెట్టలేదు. అలాగా? అవుతే ఈ బాబు ఎవరు? ఇంకెవరు? మా బాబే. ఆఫ్రికా నుంచి వచ్చిన అడవి దొన్నలాగున్నారు. పుల్లి మారుతి కార్ లాంటి ఈ బాబు మీ బాబా? మా బాబు అంటే మా బాబు కాదు, మేనలుడు, మా చెల్లెలు గారు అబ్బాయి. కంసుడికి శ్రీకృష్ణుడా? ఈ బాబు మీకు మేనలుడా? ఉండే ఆ సంగతికి ఏం కానీ ముందు వ్యాన్ సంగతి చూడండి ప్లీజ్. అలా కండిషన్ లోకి రండి. రా బాబు, మనం వ్యాన్ రిపేర్ చేద్దాం. ఏయ్, తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఆ స్క్రూ డ్రైవర్ అంది అమ్మా. గదే థ్యాంక్ యూ. ఏంటి ఈ హనుమంతు డాలర్ కావాలా? కావాలా? ఉన్నానా, ఇస్తాను. ఇది మెడలో వేసుకుని జై బజరంగ బలి అన్నావంటే సముద్రాన్ని దుంకిన హనుమంతుడిలా ఉండదు. మళ్ళీ తర్వాత కలుద్దాం. ఉంటానమ్మా. వ్యాన్ రెడీ అయింది. లోపలికి వెళ్ళి బిల్లు పంపిస్తాను, డబ్బు కట్టి తీసుకెళ్ళండి. బాస్, బాస్, వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వ్యాన్ తీసుకెళ్ళిపోతున్నారు. దొంగ వెధవలు. ఒక పని చేయి, నా ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ గోపి ఉన్నాడుగా, వాడికి ఫోన్ చేయి. అల్లేసుకుందాంరా మల్లెతీగా, ఒప్పుకో సరదాగా.